నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలో జరిగే అద్భుతమైన అంబాబాచి ఉత్సవాన్ని గురించి తెలుసుకుందాం. అంబాబాచి అనేది కామాఖ్యాదేవి యొక్క ప్రతీకాత్మకమైనటువంటి వార్షిక ఋతుచక్ర కాలాన్ని సూచిస్తుంది. ఈ నమ్మకం శక్తి ఆరాధనలో అత్యంత ముఖ్యమైనది. ఈ సంవత్సరం అంబాబాచి ఉత్సవం 22వ తారీఖున ప్రవృత్తితో మొదలై 26వ తారీఖున నివృత్తితో ముగుస్తుంది. అమ్మవారు 3 రోజులు రజస్వల అవుతారని ప్రతీతి. ఇది ఒక అద్భుతమైన అపూర్వమైన ఘట్టం. భూదేవితో కూడా దీనికి చాలా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఇది అత్యంత మార్మికమైనది. సిద్ధులకు, యోగులకు, తంత్రమంత్ర సాధనలకు ఇది అనువైన కాలం. 51 శక్తిపీఠాలలో కామాఖ్యాదేవి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అంబాబాచి ఉత్సవం మీద ఎన్నో అపోహలున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తెలిసి తెలియక ఎన్నో అవాస్తవాలు చెప్తున్నారు. ఈ 3 రోజులు అత్యంత పవిత్రమైనవి. ముందుగా అమ్మవారికి ఈ రజస్వల కాలం ప్రారంభమైన వెంటనే ప్రత్యేకమైన పూజలు చేసి యోనిపీఠం మీద ఒక ఎర్ర బట్ట కప్పుతారు. తదుపరి ఆలయం మూసివేస్తారు. ఈ యోనిపీఠం కింద బ్రహ్మదేవుడు సృష్టించిన జలధార ఎప్పుడూ నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటి రంగు కూడా గులాబీ రంగులో ఉంటుంది. ఈ బట్ట మళ్లీ 3 రోజుల తర్వాత అర్చకుల భార్యలు వచ్చి తీసి ఆ యోనిపీఠాన్ని శుభ్రం చేశాక పూజలు జరిగిన అనంతరం అమ్మ దర్శనం మళ్లీ ప్రారంభమవుతుంది. ఎన్నో లక్షల మంది దేశ విదేశాల నుంచి ఈ అంబాబాచి ఉత్సవానికి తరలి వస్తారు. అదృష్టం ఉన్నవారికి ఈ ఎర్రబొట్టలోని ఒక చిన్న ముక్క ప్రసాదంగా దొరకవచ్చు. ఈ 3 రోజుల సమయంలో భూమి దున్నడం, తవ్వడం, శుభకార్యాలు చేయటం లాంటి పనులు అసలు చెయ్యరు. ఈ అంబాబాచి ఉత్సవం మొదలవడంతోనే డప్పులు, తాళాలు మోగుతున్నాయి. ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది యాత్రికులు ఇప్పటికే గౌహతికి తరలి రావడం ప్రారంభించారు. తూర్పు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పండుగలలో, అలాగే తూర్పు కుంభమేళాగా కూడా పిలుచుకునేటువంటి అంబాబాచి మేళా ప్రారంభమైంది. చారిత్రాత్మక కామాఖ్య ఆలయంలో ఇది జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అపురూపమైన అంశాలు ఉన్న కామాఖ్య ఆలయాన్ని అందరూ దర్శించుకోవాలని ఆకాంక్షిస్తూ మరొక ప్రముఖ ఆలయంతో కలుద్దాం.